ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 17 శుక్రవారంన తులారాశి వారికి ఒక స్త్రీ వలన నిజం తెలుస్తుంది. అది ఏంటో వెంటనే తెలుసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడడం ద్వారా మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా నిజం తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడాలి. ఇక ఈ రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఎలాంటి నిజం తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రాశివారి యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని ఎలా చెప్పుకోవాలి అనుకుంటే గనక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు. అలాగే శాంత స్వభావం కలిగి ఆలోచన ధోరణి, నియంత్రించే తత్వం అన్ని మంచి పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. వీరి వ్యక్తిత్వాన్ని గనక చూసుకుంటే కార్యదీక్షత, కార్యదక్షత కలిగిన వ్యక్తులు. అలాగే వీరికి ఏ స్త్రీ వల్ల నిజం తెలుస్తుంది, అసలు వారి యొక్క గోచర ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రతి పనిని కూడా అవలేలగా చేసేస్తూ ఉంటారు. ప్రతి పనిలో నేర్పరితనం అధికంగా ఉంటుంది. ఏ పనినైనా సరే సులభంగా సునాయాసంగా చేసేటటువంటి వ్యక్తులు. ఈ రాశివారు ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఇతరుల మంచి గురించి ఆలోచిస్తూ అధిక శాతం ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే గనక ఆదుకోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం. వీరికి కష్టం అనిపించినా కూడా ఎదుటివారి భారాన్ని మోయటానికి ఇష్టపడతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అతి మంచితనంతో ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ అతి మంచితనమే వీరికి చిక్కులను తెచ్చిపెడుతూ ఉంటుంది. అందరూ మనవారే కదా అని కలుపుకుపోతూ ఉంటారు. అందరినీ కూడా తామే అనుకుంటూ భావిస్తారు. కానీ ఎప్పుడు కూడా ఇతరులు వారిని ఆ విధంగా భావించరు. ఇతరులకి మాత్రం ఆ భావన అనేది ఉండదు. వీరిని ఉపయోగించుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇది వీరు ఎన్నోసార్లు ఎదుర్కొన్నప్పటికీ ఎదుటివారు సంతోషంగా ఉండాలి అనుకున్న ఒక్క కారణం చేత మళ్లీ మళ్లీ సహాయపడుతూనే ఉంటారు. వీరితో పాటు స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారు అందరి సంతోషంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ వీరు అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయం పూర్తి అవగాహనని పొందుకొని ఉంటారు. అందులో ఏమాత్రం కూడా సందేహం పడరు. అలాగే ఎప్పుడు కూడా ఇతరుల పట్ల చెడు ఆలోచన కానీ చెడు భావం కానీ ఉండదు. అంటే ఎప్పుడు అందరూ మనవారే అనుకుంటూ ఉంటారు. అందరినీ కూడా సమానత్వమైనటువంటి గౌరవంతో చూస్తూ ఉంటారు. ఎదుటివారిని కించపరిసే మనస్తత్వం ఉండదు. అందరికీ న్యాయం చేయాలని, అందరితో బాగుండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఎంతో పట్టుదల కలిగి చాలా ఎక్కువ పట్టుదలతో వీరు ఏ పని చేసినా సాధించగలమనే నమ్మకంతో పూర్తిగా మనోనిబ్బరం కలిగి ఉంటారు. వీరికి మనోబలం అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో అధికంగా రాబోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు విపరీతమైనటువంటి విధి విధానాలతో వస్తూ ఉన్నా వీరి ముందుకు వచ్చే ఉద్యోగ అవకాశాల్లో వీరు కూడా జీవితంలో పైకి ఎదగటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి జీవితంలో ఎదిగేందుకు అనేక మార్గాల్లో దేవుడు ద్వారం తెరిచాడు. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. వీరి తెలివితేటలను ఉపయోగించుకుంటారు. డబ్బు అధికంగా అస్సలు కూడా ఖర్చు చేయరు. అలా అని వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారంటే మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. దానితో పాటు ఈ యొక్క రాశివారు మంచి శరీర ఆకృతిని, అంటే పటిష్టమైన శరీర ఆకృతిని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ముఖ సౌందర్యం కావచ్చు, లేదా వీరు మాట్లాడే విధి విధానం కావచ్చు, చాలా బాగా ఎదుటి వారికి నచ్చుతుంది. సమాజంలో కూడా వీరికి చాలా మంచి పేరు అనేది ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు.
అలానే ఈ రాశి వారికి ఒక నిజం తెలుస్తుంది. అంటే గనక మీరు ఎప్పుడో ఒకసారి అంటే ఒక మంచి ఆఫీస్లో ఒక మంచి పనిని చేసి దానిని వదిలేసి ఆ విధంగా మీరు చేసి ఉన్న దాన్ని మీరు మర్చిపోయి ఉంటారు. కానీ మీరు చేసిన పని ఎవరైతే ప్రశంసించారో ఆ పని అనేది వెలుగులోకి వస్తుంది. వినూత్న ప్రయత్నం అనేది వెలుగులోకి వస్తుంది. తద్వారా ఆ నిజం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. అంటే మీరు చేసినటువంటి ఒక వినూత్న ప్రయత్నానికి ఒక మంచి మలుపు తిరుగుతుంది. ఆ ప్రయత్నం వల్ల అందరికీ నచ్చి దానివల్ల మీరు చేసే కార్యస్థలానికే మంచి పేరు రావచ్చు. పై అధికారుల చేత మెప్పెనలు కూడా అంటే పొగడతలు కూడా పొందవచ్చు. అంతేకాదు పై అధికారులు మిమ్మల్ని అధికంగా ప్రశంసించే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఈ రాశి వారికి ఒక నిజం తెలుస్తుంది. అంతేకాదు ఒక స్త్రీ ఆ విషయాన్ని మీకు చాలా సంతోషంగా వివరించడం జరుగుతుంది. దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఒక స్త్రీ దేని గురించి అయినా మీకు ఒక శుభవార్తను తెచ్చిపెడుతుంది. అది ఉద్యోగస్తులకైతే ఆఫీస్ పరంగా కావచ్చు, లేదా ఇంకా వేరే అంటే వివిధ రంగాల్లో ఉండేటటువంటి వారికైతే కనుక ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా అందుతుంది. దానివల్ల మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఈ శుభవార్త తెలుసుకున్నప్పటి నుంచి మీకు అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటూ వస్తాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత మీకు ఈ శుభవార్త అనేది తెలియజేయబడుతుంది. తప్పకుండా మీ వరకు చేరుతుంది. అప్పుడు మీరు దీన్ని తెలుసుకొని చాలా సంతోషపడతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.